కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య మాట్లాడారు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఇళ్లను గుంజుకునే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన అన్నారు. ధనిక రాష్ట్రంలో చేయలేని పనులు ప్రజాపాలనలో చేస్తుంటే చూసి ఓర్వలేక పేద ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడవద్దని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, ఏజాజ్, పద్మ, వెంకటేశ్వర్ల రాజు, శ్రీశైలం పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది పనిగట్టుకొని ప్రజలలో ఎట్లో వాళ్ళకు మద్దతు లేదు, వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం లేదు. మరి గత జరిగిన ఎలక్షన్లో కానీ మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు ఒక మంచి తీర్పిచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకొని ఇక్కడ మున్సిపల్లో కూడా మంచి మెజార్టీ గెలిపించిన ప్రజలు ఇటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక ఏ రకంగా చిల్లర మల్ల రాజకీయాలకు పాల్పడుతారో నిన్న మీరు చూసారు. మొన్న నేను యాదగిరిలో బీసీ కాలనీ కానీ యాదగిరిపల్లి కానీ యాదగిరిపల్లిలో తిరిగి ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చిన. గతంలో 40-50 సంవత్సరాల కింద కూడా ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ దళితులందరికీ, పేదలందరికీ భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పేదోడికి ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇల్లంటేనే ఇందిరం ఇల్లు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఉమ్మడి ఆంధ్రలో కూడా పేదోడికి కూడు కూడా నీడ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసి, రాజభరణాలు చేసి భూములను పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. గరీబ్ హఠావో కాల్చలు మొదలుకొని ఈరోజు ప్రజాప్రభుత్వం వరకు పేదోళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కొంతమంది చిల్లర మల్లర రాజకీయాలు చేసి ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, నిన్న మొన్న అక్కడ యారుట పట్టణంలో, ఇక్కడ ఆలేరు పట్టణంలో ఒక భయభ్రాంతులకు గురి చేసి మీ ఇల్లు కూలగొడతారు, మొన్న మీరు కాంగ్రెస్ కోటేసినందుకు మీ ఇల్లు కూలగొడతారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఆలేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలేరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ బిడ్డగా మీకు భరోసా ఇస్తున్నా, ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, గవర్నమెంట్లో బాధ్యునిగా మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నా. మీకు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కానీ, గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మిలు కానీ, మొన్న ఇచ్చినటువంటి ఇందిరమ్మిలు కానీ ఒక్క సూది మనంత భూమి కూడా ఎవరు గుంజుకోరు, ఎవరు దాన్ని భీష్మింటల్ చెయ్యరు. దయచేసి ఆ దుర్మార్గుల అసత్య ప్రచారం నమ్మొద్దని చెప్తున్నా. ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం యాక్ట్ 22 నిషేధిత జాబితాలో చేర్చబడేటువంటి ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, సీలింగ్ భూములు, దేవస్థానానికి సంబంధించిన భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయొద్దని నిషేధించారు. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా దుర్మార్గులు అక్రమంగా ప్రభుత్వ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు ఆక్రమించుకొని బై నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పి యాక్ట్ 22 ప్రకారం నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. గతంలో మీకు ఇచ్చినటువంటి ఇందిరా మిల్లు కావచ్చు, గతంలో ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ఇక్కడ మా ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ల్యాండ్ కావచ్చు, ఏ ఒక్క ఎకరం కానీ, ఏ ఒక్క గుంట కానీ ప్రభుత్వం తీసుకునే ఉద్దేశం లేదు. అక్రమ రిజిస్ట్రేషన్ ఆపాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూములను నిషేధించాలని పెట్టిన తప్ప మీకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు కానీ, మీకు ఇచ్చినటువంటి ఇల్లు కానీ ఒక్క గుంట జాగ కాదు, గజం జాగ కూడా పోదని చెప్పి మీ ప్రభుత్వ పరంగా మీకు మాట ఇస్తున్నా. అవసరమైతే ఇంకా ఆలేరు నియోజకవర్గంలో, ఈ ఆలేరు పట్టణంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు రెండో విడతగా మళ్ళీ 3500 ఇళ్ళు నియోజకవర్గ వ్యాప్తంగా, ఆలేరు టౌన్కు మళ్ళీ 250 ఇళ్ళు ఇస్తున్నా అని చెప్పి మీడియా ముందు మాట ఇస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, నిన్న మొన్న పని కట్టుకొని ఈ దుర్మార్గులు రాజకీయంగా ఎదుర్కోలేక
పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీ ఇల్లు గుంజుకుంటారు, మీ ఇంట్లకు బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు కూలగొడతారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ప్రభుత్వ పరంగా మీకు మాట ఇస్తున్నా, ఏ ఒక్క ఇల్లు పోదు, ఏ ఒక్క ఫ్లాట్ పోదు, మీ ఇళ్లకు సర్వాధికారాలు మీయే ఉంటాయి. సర్వాధికారాలు మీయే ఉంటాయి. మీ ఇంటికి ఇంటి పన్ను తీసుకుంటున్నారు, నల్ల పన్ను తీసుకుంటున్నారు, ట్యాక్సీ తీసుకుంటున్నారు, మీ గల్లీలో రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ వేస్తున్నారు, మీకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వం పేదోడికి కూడు గూడా నీడిచ్చే ప్రభుత్వం. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో కిల్లియే, గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, కనీసం సన్న బియ్యం కూడా ఇయ్యలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇయ్యలే. మరి ధనిక రాష్ట్రంలో చేయని పనులు, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దించుకుంటూ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తుంటే ఇక మాకు రాజకీయంగా మనుగడ లేదు అని చెప్పి ఈ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుకుంటూ పేదోడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి పేదోడికి భయభ్రాంతులకు గురి చేసి మీ ఇల్లు పోతుంది, మీ ఇల్లు గుంజుకుంటారని చెప్పి ఇలా దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా తస్మాత్ జాగ్రత్త. మీ తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకోబడతాయి. ఆలయ నియోజకంలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక్క ఇల్లు పోయినా, ఒక్క గొంత జాగపోయినా, ఒక్క సూదిమంత జాగపోయినా ఆలయ నియోజకం బాధ్యునిగా, ఆలయకు సేవకుడిగా నా బాధ్యత మీరంతా ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ భూములలో ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళు, గతంలో ప్రభుత్వం ఇంత జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోమన్న ప్లేసులు కానీ మీ ప్రొబిటర్ ఉన్న వాటిని కూడా ప్రొబిటర్లో తీసే బాధ్యత మీ బిడ్డగా నాది. వాటి క్రయ విక్రయాల్లో కూడా శాశ్వతంగా మీకే అధికారం ఉంటుంది తప్ప ప్రభుత్వానికి కానీ దళారులకు కానీ ఏ ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మీ ఇంటి మీద నేను మీకు మాట ఇస్తున్నా, భరోసా ఇస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరి మాటలు నమ్మొద్దు. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకు అండ ఉంటుంది, మీ బిడ్డ బీలే మీకు అండ ఉంటాడు. ఎవరికి భూమి గుంజుకోవాలనో, ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఈ ప్రభుత్వం పని కాదు. కొంతమంది అక్రమంగా ప్రభుత్వ స్థలాలు గుంజుకొని, ఎండోమెంట్ భూములు గుంజుకొని, సీలింగ్ భూములు గుంజుకొని వాటిలో కబ్జా చేస్తున్న వాళ్ళకే ఇది వర్తిస్తే తప్ప పేద ప్రజలకు, పేద ఇళ్లకు ఏ రకంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేయదని చెప్పి మీకు భరోసా ఇస్తున్నా. ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు నమ్మొద్దు. మీ ఇంటికి పూర్తి సర్వ అధికారాలు మీకే ఉంటాయని చెప్పి మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.